జై సీతారాం. 2021లో అమెరికాలోని బిలియనీర్లలో ఒకడు, మైక్రోసాఫ్ట్ నాటి అధినేత బిల్ గేట్స్కు ఆయన భార్య మెలిందా గేట్స్ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. కారణాలు ఇంతకు ముందే ఒక వీడియోలో వివరించాను. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో దుమారం లేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించిన నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఫైనాన్షియర్గా చలామణి అవుతున్నవాడు కౌమార ప్రాయంలోని ఆడపిల్లలను మాయమాటలతో వశపరుచుకొని ఉన్నత వర్గాల పురుషులకు అప్పచెప్పేవాడు. పచ్చిగా చెప్పాలంటే తార్చేవాడు. అదే ఎప్స్టీన్ ఫైల్స్ కథ. వాడి సంగతి అర్థమైన మెలిందా గేట్స్ వాడిని కలవద్దని భర్త బిల్ గేట్స్కు చెప్పింది. మగబుద్ధి కదా, భార్య మాటను పెడచెవిన పెట్టాడు బిల్ గేట్స్. పైగా బిల్ గేట్స్కి తన ఆఫీసులో పనిచేసే మరొక యువతితో కూడా అక్రమ సంబంధం ఉన్నదట. ఆ కారణాల చేత మెలిందా తన భర్తకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నది. భర్త ఎంత బ్రతిమలాడినా తన నిర్ణయాన్ని మార్చుకోనంది. కోర్టుకెక్కింది. వార్త గుప్పమంది. ప్రపంచమంతా పాకిపోయింది. అప్పుడే నాకు కూడా తెలిసింది, వాళ్ళిద్దరూ విడిపోకూడదని, ఆమె నిర్ణయాన్ని విరమింపచేయాలని అనుకున్నాను. వెంటనే జూలై 2021 3వ తేదీ నాడు అమెరికాలోని ద న్యూయార్క్ పోస్ట్ ఎడిటర్కి ఒక ఉత్తరం వ్రాశాను. ఇంగ్లీష్లో వ్రాసిన ఆ ఉత్తరాన్ని మీకు తెలుగులో వినిపిస్తాను. సార్, మా భారతదేశంలో ఒక పురాణ గాథ ఉన్నది. పురాణ కాలంలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. మహిషాసురుడు అంటే దున్నపోతు లాంటివాడు అని అర్థం. అతడి వల్ల ప్రజలు ఎంతో బాధపడేవారు. ఆ ప్రజలు దుర్గాదేవి అనే దేవతతో మొరపెట్టుకున్నారు. ఆ దేవత ఆ రాక్షసుణ్ణి చంపి ప్రజలను రక్షించింది. ఆనాటి నుండి ప్రజలు ఆ దేవతను మహిషాసుర మర్దిని అని పిలుచుకున్నారు. మహిషాసురుడు అనే రాక్షసుని చంపిన దేవత అని దాని అర్థం. చిన్నపిల్లలు, మహిళల అక్రమ రవాణాదారు, నేరస్తుడు అయిన జెఫ్రీ ఎప్స్టీన్పై పోరాటం చేస్తున్న మెలిందా గేట్స్లో నాకు ఆ దేవత కనిపిస్తోంది. నేను ఆమెకు అభిమానినయ్యాను. నాకు ఆమెలో మహిళాసుర మర్దిని కనిపిస్తోంది. మహిళాసురుడు అంటే మహిళలను నాశనం చేసే రాక్షసుడు అనే అర్థం. ఆ భావనతో నేను ఒక చిత్రాన్ని రూపొందించాను. ఆ చిత్రాన్ని మీకు పంపుతున్నాను. దీనిని మీ న్యూయార్క్ టైమ్స్లో ప్రచురించగలరు. ఈమెయిల్ ద్వారా పంపిన ఆ ఉత్తరం వారికి అందిందో లేదో నాకు తెలియదు. అదే రోజు మెలిందా గేట్స్ కూడా ఒక మెయిల్ పంపాను. ఆ మెయిల్ కూడా మీకు వినిపిస్తాను. మేడం, నాకు తెలిసిన దాని ప్రకారం ఆడపిల్లల అక్రమ రవాణాదారు జెఫ్రీ ఎప్స్టీన్తో మీ భర్త బిల్ గేట్స్ స్నేహమే అతనితో మీ విడాకులకు కారణమైతే మీ నిర్ణయం అద్భుతం, ఎంతో సాహసోపేతం. మీ నిర్ణయం యావత్ ప్రపంచంలోని మహిళలందరికీ ఆదర్శప్రాయం. కానీ మీ అభిమానిగా నేను మాత్రం సంతోషంగా లేను. నేనే కాదు, మీ శ్రేయోభిలాషులు ఎవరూ కూడా సంతోషంగా ఉండరు. కనుక మీరు మీ విడాకుల నిర్ణయాన్ని పునరాలోచించుకోమని ప్రార్థిస్తున్నాను. మీ భర్త బిల్ గేట్స్ ఒక్కడే కాదు, అలాంటి వారు ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మూల కారణాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని మీరు శిక్షించుకోవడమే కాదు, మీ కుటుంబాన్ని కూడా శిక్షించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యభిచార దురాచారాన్ని, మహిళల అక్రమ రవాణా నేరాలను నిర్మూలించవలసిన సమయం ఆసన్నమైంది. అది మీరు మాత్రమే మీ భర్త బిల్ గేట్స్తో కలిసి చేయగలరు. గౌరవాభివందనలతో, కడారు ఆనందరావు. ఈమెయిల్లో పంపిన ఈ మెసేజ్ కూడా చేరిందో లేదో తెలియదు. ఆ తర్వాత 24 ఆగస్టు 21 కూడా మెలిందా గేట్స్ గారికి మరో మెయిల్ పంపాను. అది కూడా ఆమెకు చేరలేదనుకుంటాను. అనంతరం వారు విడిపోయారు. బిల్ గేట్స్తో 7 సంవత్సరాల సహజీవనం ప్లస్ 27 సంవత్సరాల వైవాహిక జీవితం వెరసి 34 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన మెలిందా 2021లో ఆయన నుండి విడాకులు తీసుకున్నారు. బిల్ గేట్స్ ప్రస్తుతం పౌలా హార్డ్ అనే ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది వాళ్ళ కల్చర్. కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదు. అలాగే 60 సంవత్సరాల మెలిందా కూడా తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన ఫిలిప్ వాగన్ అనే 48 సంవత్సరాల ఒక పారిశ్రామికవేత్తతో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిలిప్ వాగన్ ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకున్నట్లు కానీ, 48 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి గల కారణం కానీ ప్రపంచానికి తెలియదు. అలాగని అతడు మెలిందాను కూడా పెళ్లి చేసుకోలేదు. టీనేజీ ఆడపిల్లలతో
వ్యాపారం చేసే జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి హై క్లాస్ బ్రోకర్లుండగా ఒక పారిశ్రామికవేత్తకు ప్రపంచంలో ఆడపిల్లలే దొరకనట్లు తనకంటే 12 సంవత్సరాల పెద్దదాన్ని, వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న దాన్ని, 3 పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవడానికి ఫిలిప్ వాగన్ ఏమైనా పిచ్చివాడా? బిల్ గేట్స్ మాజీ భార్య ప్రస్తుతం నాతో రిలేషన్షిప్లో ఉన్నది అని గొప్పగా చెప్పుకోవడంలో ఉన్న కుళ్ళు ఆనందాన్ని, కుహనా ఆభిజాత్యాన్ని అతను అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు. అంతకు మించి ఆమె నుంచి అతడికి లభించే ఆనందం ఏముంటుంది? ఈడా జోడా. మెలిందా కూడా నాకు మాత్రం బాయ్ ఫ్రెండ్ దొరకడా అని బిల్ గేట్స్ని దెప్పి పొడవడానికి అతనితో రిలేషన్షిప్ అని నాటకమాడుతున్నదేమో అనిపిస్తున్నది. నిజానిజాలు ఆమెకే తెలియాలి. విడాకుల తర్వాత చాలా చాలా సంతోషంగా ఉన్నాను, వెరీ వెరీ హ్యాపీ అని మెలిందా ప్రకటించడాన్ని చూస్తే అలానే అనిపిస్తోంది. మెలిందాతో విడాకులు చాలా బాధాకరమని, తప్పు జరిగిపోయింది అని విడాకుల తరువాత బిల్ గేట్స్ కూడా విచారించాడు. మరోవైపు చూస్తే బిల్ గేట్స్ మెలిందాలు భార్యాభర్తలుగా విడిపోయిన 3 సంవత్సరాల తరువాత గతంలో ఇచ్చిన $8 బిలియన్ తోడు 2024 చివరిలో మరో $2 బిలియన్ మెలిందా నిర్వహిస్తున్న పివోటల్ ఫిలాంథ్రపీస్ ఫౌండేషన్ కోసం ఇచ్చినట్లు ఇటీవలి వార్తలు వెల్లడించాయి. ఇవన్నీ చూస్తుంటే బిల్ గేట్స్ మెలిందాలకు పరస్పరం ప్రేమ ఉన్నట్లే అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది. అవకాశం దొరికితే నేనే వాళ్ళిద్దరిని ఒప్పించాలని ఉంది. కానీ నాకు అవకాశం దొరుకుతుందా? తలుచుకుంటే మన ప్రధాని నరేంద్ర మోదీ వాళ్లను కలపగలడు. జై హింద్, జై సీతారాం.